If each element of the row or column of the determinant is multiplied by the constant k, then the value of the determinant is. సో మనకి ఏం అంటే క్వశ్చన్ ఒక మ్యాట్రిక్ తీసుకున్నాము. ఈ మ్యాట్రిక్ లో మనకి టర్మ్స్ ఉన్నాయి, 2/2 కావచ్చు, 3/3 కావచ్చు. ప్రతి వాల్యూకి ప్రతి టర్మ్ కి మనం ఇంటూ కేతో మల్టిప్లై చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఏదైతే మనకి ఇంతకుముందు వచ్చి ఉంటుందో ఆన్సర్, దానికి కేతో మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అదే ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఈ నంబర్స్ కి మనం కాన్స్టాంట్ తో మల్టిప్లై చేస్తే ముందు అంటే ఆ నంబర్స్ కి డెట్ ఏదైతే వచ్చి ఉంటుందో దానికి మనం కేతో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది ఈ కేతో మల్టిప్లై చేసిన తర్వాత. అర్థమైందా? సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? మల్టిప్లైడ్ బై ద కే. అర్థమైంది కదా కాన్సెప్ట్? సో మనం మ్యాట్రిక్ తీసుకున్నాము, దాని యొక్క డెట్ కనుక్కుంటే ఒక ఎక్స్ అనే వాల్యూ వచ్చింది. తర్వాత మనం ఈ మ్యాట్రిక్ ని కేతో మల్టిప్లై చేస్తే ప్రతి టర్మ్ ని కూడా ఈ ఎక్స్ ని కూడా కేతో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇవి రెండు సేమ్ అవుతాయి. క్లియర్? సో ఇది మనకి ఎప్పుడు ఇచ్చినాడు? లాస్ట్ ఇయర్, అంటే 2024లో ఇచ్చినాడు. లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ ఇయర్. కాబట్టి సింపుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయి కాబట్టి క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి.